దేవుడు నిన్ను ఐగుప్తులో నుంచి విడిపించినది నీకు ఆయన తోడుగా ఉండడానికి, నిన్ను అరణ్యంలో మధ్యలో వదిలివేయడానికి కాదు. ఆయన ఇంకా నీవు ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాడు. కానీ చాలామంది విశ్వాసులు మరి ఐగుప్తు అన్నది పాపానికి సాదృశ్యము, మరి అపవాది రాజ్యానికి సాదృశ్యం. అందులోంచి విడిపించబడిన తర్వాత మధ్యలో ఉన్నటువంటి అరణ్య మార్గంలోనే చాలా సంవత్సరాలు గడుపుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే దేవుని మాటను మనం నమ్మి దేవుని నడిపింపును మనం తీసుకుంటామో, పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నటువంటి దేవుడు నిన్ను అక్కడ ఆపడానికి కాదు, కానీ వాగ్దానంలోకి నడిపించడానికే నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఐగుప్తులో ఆగిపోతే అది నష్టము, అరణ్యంలో రాలిపోతే అది కూడా నష్టమే. వాగ్దానంలో ప్రవేశించినప్పుడు మాత్రమే దేవునికి సంపూర్ణమైనటువంటి మహిమ, నీకు సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం. ఆమేన్.